హాయ్ గాయ్స్, నేను ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చాను మరో కొత్త వీడియోతో. అదేంటంటే మనం చిన్నప్పటి నుంచి చేసుకునేదే, అది మీకు బాగా తెలుసు. అదేంటంటే దానికి ఒక పేరు ఉంది. అది చేస్తే మంటలు వస్తాయి, తర్వాత ఎవరైనా చూస్తే మీరు తిడతారు కూడా. సో అది అంతలా ఉంటుంది, చాలా డేంజరస్గా ఉంటుంది చేసుకుంటే. కానీ చిన్నపిల్లలు చేసేదే, అదొక తీపి జ్ఞాపకంలా ఉంటుంది. 90స్లో మనం చేసిందే, అందరూ చేసిందే. సో అది నేను ఇవాళ మళ్ళీ రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని చేద్దామని నేను మళ్ళీ వచ్చాను. దాని పేరే బూమ్ బూమ్ షకలగా అని అంటారు. సో దాన్ని మనం ఇవాళ చేసి చూపిద్దాం ఎలా ఉన్నది అన్నది. సరేనా? నాతో రండి చూద్దాం. సో దానికి కావలసిన పరికరములు ఇవే. ఒకటేమో కొవ్వొత్తి, ఇది మెయిన్ థింగ్ అనమాట. అసలు దీన్ని తీసుకోవాలి, 2 తీసుకున్నాం మనం. తర్వాత కావాల్సిన గిన్నె పెట్టుకోవచ్చు, చిన్నగా వస్తుంది అంట. సో మనం పెద్దది ప్లాన్ చేస్తాం కాబట్టి మొత్తం తగలబడిపోవాలి, అందుకనే పెద్ద గిన్నె తెచ్చుకున్నాం. సో అగ్గిపెట్టి తర్వాత ఇక్కడ వచ్చిన ఇటుకలు. సో ఇక్కడ ఇటుకలు మనం అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకుని దీంట్లో మనం ముక్కలు విరిచిపెట్టుకోవాలి. కొవ్వొత్తి ముక్కలు ఉన్నాయి కదా, సో వీటిని మనం దీంట్లో ఇది చేసి చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని సరిపోతుంది కింద చూడు. సో ఇదనమాట, ఇలాగ ముక్కలు చేసుకుని దీంట్లో ఇలా వేసుకుంటాం. ఓకేనా? సో ఇది ఇప్పుడు ఇంకో కొవ్వొత్తి ఉంది కదా, దాన్ని తీసుకుని మనం దీంట్లో మధ్యలో పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా సరిపోయేలాగా. సరిపోవట్లేదేంటి, ఒక్క నిమిషం. సో చూసారు కదా, దీంట్లో మధ్యలో నిలబెట్టుకోవాలి దాన్ని, ఇంకో కొవ్వొత్తిని. సో అది పెట్టుకున్న తర్వాత దానిపైన గిన్నె పెట్టేసుకోవడమే. ముందు వెలిగించాలి కదా. సో అలా వెలిగిన తర్వాత దీన్ని మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. నిలబెట్టలేదు ఇది. ఓకే, చూసారా గాయస్? చూడండి, మీరు చూస్తే కరుగుతున్నాయి. కొద్దిగా క్లోజ్ చేయి కెమెరా. సో చూస్తే మీకు కనబడుతూ ఉంటుంది, అది వాటర్ అవుతుంది. చూసారా? అది అలా కరగాలి. అలా కరిగిన తర్వాత ఏదో మాంత్రికులా ఉన్నాం, ఇక్కడ కూర్చొని పూజలు చేస్తున్నట్టు అందరూ అయితే చూసేవారు అలాగ అనుకుంటారు. సో అదనమాట, అలా ఉంది. చూడండి, మీరే చూస్తే కనపడుతూ ఉంటుంది మీకు, వాటర్ అవుతుంది. సో అలా వాటర్ అవుతూ అది వాటర్ అయిపోతుంది మొత్తం అనమాట. దాంట్లో మనం అది తెచ్చుకోవాలేమో రోహిత్. సో ఇదనమాట, ఫైనల్గా మనకి వచ్చేస్తుంది అనమాట ఇది. సో రెడీగా ఉండండి. ఇది కరిగిన తర్వాత మనం దాంట్లో వాటర్ వేస్తాం. వాటర్ వేస్తే ఇలా వస్తుంది, మొత్తం షెడ్ అడ్డిపోతుంది అనమాట. చూద్దాం ఏమవుతుంది. సో చూడండి గాయస్, ఇప్పుడు ఇంకా కొంచెమే ఉన్నాయి, ఇంకొక 4 ఎన్నో ఉన్నాయి కరగడానికి. అయిపోతుంది, వాటర్ అయిపోతుంది, పొక్కుడు వచ్చేసింది. సో దీనికి కావాల్సిన మరో పదార్థం వాటర్. ఇదే ఎండింగ్ అనమాట. దీంతో వేస్తే మట్టి మంటలో రకంగా వస్తాయి, తర్వాత చూద్దాం. సో చూసారా గాయస్, ఇది మొత్తం వాటర్ అయిపోయింది. ఇంకా కొంచెం దాన్ని మరగనివ్వాలన్నమాట. బాగా మరగనిస్తే ఇంకా బాగా మంట వస్తుందంట. చూడండి మీరు ఎలా ఉందో. ఆగు. సార్ రోహిత్, ఏంటిది మరి? ఏంటి అలా చేసావేంటి? ఏం రాలేదు మరి? ఎవరు చేశారు? చూడండి ఫ్రెండ్స్, మంట రాలేదు కానీ ఇలా ఫెయిల్ అయింది. ఇలా అయింది ఆఖరికి. చూడండి, ఫెవిక్విక్ అయిపోయింది. ఎలా? సో ఇదనమాట, ఫెయిల్ అయింది వీడి వల్ల. మా వాడు ఉన్నాడు చూడు, ఫెయిల్ చేయడు. ఇది మేము చేసింది ఇవాళ ఘనకార్యం. కానీ ట్రై చేసాం కానీ అది సరిగ్గా రాలేదు, ఫెయిల్ అయింది. సో నేను ఏమనుకుంటున్నానంటే దాన్ని పార్ట్ 2 కింద మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అది సక్సెస్ అయ్యేంత వరకు మేము దాన్ని వదలం. ఇంత పెద్ద మంట వస్తుంది అని చెప్పి చాలామంది అంటారు, చూసాం కూడా. దాన్ని భూమి శకలాగా అంటారు కదా. సో దాన్ని చేద్దాం, మళ్ళీ చేద్దాం, పార్ట్ 2 కింద చేద్దాం. మళ్ళీ పార్ట్ 2 చేసి
దాన్ని సక్సెస్ఫుల్ చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంకో వీడియోతో. ఓకే, అంటిల్ దెన్ బాయ్ బాయ్.